హే గాయ్స్, వెల్కమ్ టు సిరీస్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు మనం ఎంతో రుచికరమైన చేపల పులుసు తయారీ విధానం చూద్దాం. చేపల పులుసుకి కావలసిన పదార్థాలు: క్లీన్ చేసుకున్న చేపల ముక్కలు, ఉల్లిపాయలు, నూనె, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర. చేపల పులుసు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బాణీలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగిన తరువాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని మగ్గనీయాలి. ఆనియన్స్ మగ్గిన తరువాత పసుపు వేసుకోవాలి. తరువాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. టమాటాలు మగ్గిన తరువాత చేప ముక్కలు వేసుకోవాలి. అందులోకి ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. వీటిని కలుపుకోవడానికి గరిట వాడకూడదు. వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. అప్పుడు చేప ముక్కలు ఇరగకుండా ఉంటాయి. చింతపండు పులుసు వేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. పులుసు మరిగిన తరువాత కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ. ఒక 30 నిమిషాల తర్వాత రైస్తో చేపల పులుసు వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. Please do like, share and subscribe to Series Food Factory for more finger licking recipes. Thanks for watching guys. Bye all.